శ్రీ గురుభ్యో నమః. ఒక చక్కటి ప్రేరణాత్మకమైన కథను ఈరోజు చెప్పుకుందాం. మహాభారతం నుండి తీసుకున్నటువంటి కథ అండి ఇది. భగవాన్ శ్రీకృష్ణుని అవతార లీల సమాప్తం అయిందన్న వార్త ధర్మరాజుకు చేరింది. యాదవులు పరస్పరం కలహించుకోవడంతో వంశనాశనం అయిందని కూడా తెలియవచ్చింది. ఆయన నిర్విణ్ణుడయ్యాడు. తదుపరి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాడు. అర్జునుని మునిమనవడైన పరీక్షిత్తుకు రాజ్యాభిషేకం చేశాడు. ధర్మరాజు తను ధరించిన అమూల్యమైన ఆభరణాలను, అతి విలువైన రాజోచిత వస్త్రాలను త్యజించాడు. అతి సామాన్యమైన దుస్తులు ధరించాడు. శిరోజాలను విప్పి వీర సన్యాసం పుచ్చుకొని ఉత్తర దిశగా బయలుదేరాడు. ఆయనతో పాటు తక్కిన పాండవులు, భార్య ద్రౌపది కూడా బయలుదేరారు. ధర్మరాజు మాయామోహాలకు అతీతుడయ్యాడు. ఉపవాస వ్రతం చేకొన్నాడు. దారి మధ్యలో ఎక్కడా బస చేసి విశ్రమించలేదు. ఎక్కడా ఆగకుండా, ఏ వైపు తిరిగి చూడకుండా తిన్నగా పయనిస్తూనే ఉన్నాడు. అలా పయనిస్తూ మహోన్నత హిమాలయాలను చేరుకున్నాడు. బద్రీనాథ్ క్షేత్రాన్ని గమించాడు. ఆయనతో వచ్చిన సోదరులు ద్రౌపది కూడా అట్లే ధర్మరాజు అడుగుజాడల్లోనే నడిచి వస్తున్నారు. అంతవరకు ధర్మరాజు నడిచి వచ్చిన భూమార్గం అంతరించింది. స్వర్గలోకానికి వెళ్ళే పుణ్యభూమిని అప్పుడు ఆయన చేరుకున్నాడు. అక్కడకు చేరుకోగానే మొదట ద్రౌపది, తరువాత నకుల సహదేవులు, తదనంతరం అర్జునుడు వరుస క్రమంలో నేలకూలసాగారు. వాళ్ళు అక్కడే పడి ఉండిపోయారు. ఆ మంచు ప్రాంతంలో నేలకూలగానే వారిని లేపడానికి చేసే ప్రయత్నం వృధా. నేల కొరిగిన మరుక్షణమే మంచు వారి దేహాలను ఆవరించి సమాధి చేసి వేసేస్తుంది. అతి పవిత్రమైన ఈ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయేవారు నిశ్చయంగా స్వర్గలోకాన్ని ప్రాప్తించుకుంటారు. వారిని అడ్డగించటం ఎవరికీ సాధ్యం కాదు. యుధిష్ఠిరుడు పైకి నడిచిపోతున్నాడు. ఆయన ఆగలేదు. నేల కొరిగిన వారి వంక తిరిగి చూడనూ లేదు. ఆయన ఇష్టానిష్టాలకు అతీతుడయ్యాడు. చివరికి భీముడు కూడా పడిపోయాడు. ఇంతలో యుధిష్ఠిరుడు స్వర్గానికి దారితీసే మార్గమైన సమున్నత శిఖరాన్ని చేరుకున్నాడు. అప్పటికి మార్గమధ్యంలో ద్రౌపది సోదరులు నేల కొరిగిపోవటం జరిగింది. కానీ ఒక కుక్క మాత్రం ఆయనతో వస్తూనే ఉంది. అది హస్తినాపురం నుండి వారి వెంట వస్తోంది. యుధిష్ఠిరుడు ఆ సమున్నత శిఖరాగ్రాన్ని అధిరోహించిన మరుక్షణమే ఇంద్రుడు తన విమానంలో అక్కడికి వచ్చి దిగాడు. యుధిష్ఠిరుని చూడగానే మహదానందంతో దేవేంద్రుడు ఆయనను ఆప్యాయంగా ఆహ్వానించాడు. మీ ధర్మాచరణ ఫలితంగా నేడు స్వర్గం యావత్తూ మీకు చెందుతుంది. రండి, విమానం అధిరోహించండి అంటూ మందస్మిత వదనుడై ఆహ్వానించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు తన సోదరులను, భార్య ద్రౌపదిని కూడా స్వర్గంలోకి ఆహ్వానించమని దేవేంద్రుని వేడుకొన్నాడు. అందుకు దేవేంద్రుడు వారు ఇప్పటికే స్వర్గంలో ఉన్నారు అని చెప్పాడు. యుధిష్ఠిరుడు మళ్ళీ తన రెండవ ప్రార్థనగా, దేవా, విమానంలో కూర్చోవడానికి ఈ కుక్కను కూడా అనుమతించండి అన్నాడు. దేవేంద్రుడు, ధర్మాత్ములైన మీరే ఇలా మాట్లాడవచ్చునా? స్వర్గంలోకి కుక్క ఎలా పోగలదు? పుణ్యానికి నోచుకొని ఈ మృగానికి నా దర్శనమే గొప్ప భాగ్యం అన్నాడు. అందుకు ధర్మరాజు, ఇది నన్ను నమ్ముకుని వచ్చింది. నా పట్ల దానికున్న భక్తి విశ్వాసాల కారణంగానే అది హస్తినాపురం నుండి ఇంత దూరం వచ్చింది. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్లను నిరాధారంగా వదిలిపెట్టడం అధర్మ కార్యం. దీనిని ససేమిరా విడిచిపెట్టలేను. ఇది లేకుండా నేను మాత్రం స్వర్గంలోకి అడుగు పెట్టడం నాకు సుతరాము ఇష్టం లేదు అన్నాడు. అందుకు దేవేంద్రుడు, రాజా, వారు చేసుకున్న పుణ్యకార్యాల ఫలితంగా స్వర్గం ప్రాప్తిస్తుంది. ఈ కుక్క అటువంటి పుణ్యకార్యాలు చేసి ఉంటే ఇటువంటి నిమ్నమైన కుక్క జన్మను పొంది ఉండేది కాదు అన్నాడు. అందుకు ధర్మరాజు, అలా అయితే
నేను నా పుణ్యఫలంలో ఇప్పుడే ఈ కుక్కకు సగం ధారపోస్తున్నాను అన్నాడు. ధర్మరాజు ఆ మాటలు పలుకుతూ ఉండగా యుధిష్ఠిరా భళి భళి అనే ప్రశంసలు వినవచ్చాయి. ఎక్కడి నుండి వచ్చినాయండి ఆ ప్రశంసలు? నిన్ను చూసి నేను పరమానంద భరితుడను అయినాను అంటూ ఆశీర్వదిస్తున్న ధర్మదేవత అయిన యమధర్మరాజుని యుధిష్ఠిరుడు చూశాడు. అంటే ఏంటండి, ఇంతవరకు కుక్క రూపంలో వచ్చి పరీక్షించినది ధర్మదేవతే అని గ్రహించిన ధర్మరాజు ఎంతో వినమ్రతతో ఆయనకు ప్రణమిల్లాడు. దీని అర్థం ఏంటంటే అండి, ఈ కుక్క రూపంలో ఉన్నది ధర్మదేవత యమధర్మరాజు అంటున్నారు. మనం సింపుల్గా ధర్మము అని చెప్పుకుందామండి. చివరి వరకు మనతో పాటు వచ్చేది, మనం దేహం వదిలిన తర్వాత కూడా మనతో పాటు వచ్చేటువంటిది నువ్వు ఈ శరీరం ఉండంగా ఏదైతే ఆచరించావో ఆ ధర్మమే నీతో పాటు వస్తుందయ్యా, మిగతావేవి కూడా నీతో పాటు రాలేవు. ఇక్కడ భార్య నేల కొరిగిపోయింది, తమ్ముళ్ళు నేల కొరిగిపోయారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు, ఓకే, కాదంటల్లా. కానీ వాళ్ళెవ్వరూ నీతో పాటు రారు. నీతో పాటు చూడండి, ఆ కుక్కని నాతో పాటు వస్తుందయ్యా, ఆ కుక్కని ఎలా చెయ్యని అడిగాడు. అంటే నీతో పాటు వచ్చేది నువ్వు ఆచరించిన ధర్మము మాత్రమే. కనుక నిన్ను రక్షించేది తర్వాత కూడా, నువ్వు శరీరం వదిలిన తర్వాత కూడా నిన్ను రక్షించేది నువ్వు శరీరం ఉండంగా ఆచరించిన ధర్మము మాత్రమే, మిగతావేవి నీతో పాటు రావు అనేటువంటి సందేశాన్ని మనకు అందించేటువంటి చక్కటి కథ. స్వస్తి. వాసుదేవ.